విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏమిటి, దీనికి డ్రింకింగ్ వాటర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అంటే ఈఎస్జీ ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ విషయానికి వస్తే ఏఏపీవీటీజీస్ ఉన్నాయి. అలాగే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏమిటి, మనం వరిగడ్డి అంటే స్టబుల్ని ఎందుకని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్గా చూస్తున్నాం, చార్ధామ్ ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు తీసుకోలేదు, అల్మోరా జియోలాజికల్ ఫాల్ట్ ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఫ్లాగ్షిప్ స్పెసిస్ అంటే ఏమిటి, దానికి ఉదాహరణలు ఏమిటి, యూరోపియన్ గ్రీన్ డీల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దానికి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, వీటి గురించి రాగల 20 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్, ఇది డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి టర్మ్ అన్నమాట. టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే ముఖ్యంగా ఇనార్గానిక్ సాల్ట్స్ అన్నమాట. కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటి ఇనార్గానిక్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన డ్రింకింగ్ వాటర్లో ఉంటాయి. ఒకవేళ వీటి పరిమాణం 300 mg/లీటర్ కంటే తక్కువ ఉంటే ఆ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. 300, 600 మధ్యలో ఉంటే గుడ్ అని చెప్పచ్చు. ఒకవేళ 1000, 2000 ఉన్నాయనుకోండి, అప్పుడు మనం టీడీఎస్ని రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా అంటే ఆర్ఓ ప్రాసెస్ ద్వారా మన ఇంట్లో ఒక ఆర్ఓ మెషిన్ని పెట్టేసుకొని మనం తగ్గించేస్తామన్నమాట. ఈ విషయం దాదాపు 2-3 సంవత్సరాల క్రితం వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్లో ఈ యొక్క ఇనార్గానిక్ సాల్ట్స్ అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ 500 mg/లీటర్ కంటే తక్కువ ఉంటాయో అక్కడ మీరు రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ని వాడాల్సిన అవసరం లేదు, వాడకూడదు అని చెప్పటం, ఆ తర్వాత ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళటం, తరచుగా ఇది వార్తల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని నేను ఈ ప్రశ్నని అడగటం జరిగిందనమాట. సరే, రెండవ ప్రశ్న, ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ డాక్ట్రైన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్, ఈ మధ్య ఈఎస్జీ ఫండ్స్కి సంబంధించి కొన్ని డిస్క్లోజర్ నామ్స్ని అనౌన్స్ చేసింది. అంటే ఏవైతే ఈఎస్జీ ఫండ్స్ కింద కంపెనీలు డిక్లేర్ చేస్తాయో మీరు ఈ విషయాల్ని బయటికి చెప్పాలి, బయటికి డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి. అంటే అసలు ఈఎస్జీ ఫండ్స్ అంటే ఏమిటి, కొన్ని రకాల వాటికి మాత్రమే, కొన్ని రకాల ప్రాజెక్ట్స్, కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి మాత్రమే ఈ ఫండ్స్ని వాడాలన్నమాట. వాటిని ఈఎస్జీ ఫండ్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈఎస్జీ ఫండ్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈఎస్జీ ఫండ్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిందనే చెప్పచ్చు. చాలా దేశాల్లో ఈ ఈఎస్జీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ మధ్య సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈఎస్జీ ఫండ్స్కి సంబంధించి డిస్క్లోజర్ నామ్స్ని రిలీజ్ చేసింది. తర్వాత మీ ఫండ్స్ ఈఎస్జీ ఫండ్స్ కింద రావాలి అంటే ఎన్విరాన్మెంటల్ డాక్ట్రైన్ ఉంటుంది, సోషల్ డాక్ట్రైన్ ఉంటుంది, సౌండ్ గవర్నెన్స్ ఉంటుంది. ఈ మూడిటిల్లో దేనికో ఒక దానికి మీరు తప్పకుండా ఆ ఫండ్స్ని వాడాలి. అంటే వాటర్ రీసైక్లింగ్ అనుకోండి, మీరు ఉదాహరణకి ఫండ్స్ రైజ్ చేసి వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్కి వాడారనుకోండి, అప్పుడు ఆ ఫండ్స్ ఈఎస్జీ ఫండ్స్ కింద వస్తాయి. అలాగే వాటర్ కన్జర్వేషన్, ఇది వాటర్ కన్జర్వేషన్, అలాగే ఎనర్జీ కన్జర్వేషన్, అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి మీరు ఆ డబ్బుల్ని వాడారనుకోండి, అప్పుడు కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ డాక్ట్రైన్ కింద ఆ ఫండ్స్ వస్తాయి. మీరు అప్పుడు వాటిని డిస్క్లోజ్ చేయాలి. మీరు ఇన్వెస్టర్స్ దగ్గర ఈఎస్జీ ఫండ్స్ అని తీసుకొని వేరే వాటికి వాడారనుకోండి, దాని పర్పస్ సర్వ్ అవ్వదు కదా. అందుకని సెబీ ఏం చేస్తుందంటే, మీరు ఈఎస్జీ ఫండ్స్ని ఈ ఫార్మాట్లో డిక్లేర్ చేయండి అని చెప్పిందనమాట. సోషల్ డాక్ట్రైన్ ఏంటంటే, మీరు ఫండ్స్ ఏవైతే రేజ్ చేస్తారో వాటిని టొబాకో రిలేటెడ్ కానీ, లిక్కర్ రిలేటెడ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, లేకపోతే లేబర్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసే ప్రాజెక్ట్స్లో కానీ, అలాగే ఫ్రీక్వెంట్ స్ట్రైక్స్ ఉండేటువంటి ప్రాజెక్ట్స్లో కానీ మీరు వాడకూడదు.
తర్వాత సౌండ్ గవర్నెన్స్ అంటే ఏమిటంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి బోర్డ్ ఇండిపెండెంట్గా ఉండాలి, షేర్ హోల్డర్స్కి రైట్స్ ఉండాలి, అలాగే ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి, విజిల్ బ్లోయర్ పాలసీస్ ఉండాలి. విజిల్ బ్లోయర్ అంటే ఏమిటి? కంపెనీలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, ఏ ఎంప్లాయీ అయినా సరే ఆ యొక్క విషయాన్ని సీక్రెట్గా బయటికి చెప్పచ్చు, సీక్రెట్గా అనమాట. టాప్ మేనేజ్మెంట్కి ఎవరు చెప్పారంటే తెలియదు. సో ఇలాంటిది విజిల్ బ్లోయర్ పాలసీస్ అనమాట. సో అర్థమైంది కదా. ఈఎస్జీ డాక్ట్రిన్ అంటే ఏమిటంటే ఫండ్స్ని రేట్ చేసేటప్పుడు కంపెనీస్ వీటికి వాడేటప్పుడు వాటిని ఈఎస్జీ ఫండ్స్ అంటాం. అంటే కొన్ని ప్రొహిబిటెడ్, కొన్నిటికి మాత్రమే వాడాలి. వీటికి డిస్క్లోజర్ నామ్స్ కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. అర్థమైంది కదా. గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ రాసే వాళ్ళకి ఇది ప్రిలిమినరీతో పాటుగా మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తరువాత ప్రశ్న, పీవీటీజీస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ మధ్య తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది మన ప్రభుత్వం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ని హోలిస్టిక్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ని నామినేట్ చేశారనమాట. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ట్రైబ్స్ ఉన్నాయో వాటిల్లో 5 పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. వీటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి 5 పీవీటీజీస్ ఏమిటంటే మీరు ఇక్కడ చూడండి. నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఉన్న సెంటినలీస్, అలాగే మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్లో ఉన్నటువంటి జరవాస్, స్ట్రైట్ ఐలాండ్లో ఉన్న అండమానీస్, ఓంజెస్ లిటిల్ అండమాన్లో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ షాంపెన్స్ అనమాట గ్రేట్ నికోబార్లో ఉన్నారు. గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి నికోబారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీవీటీజీస్ కాదు, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. అందుకని నికోబారీస్ని పీవీటీజీస్గా డిక్లేర్ చేయలేదు. ఈ మధ్య నీతి ఆయోగ్ ఎప్పుడైతే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని రిలీజ్ చేసిందో అప్పుడు మనకి ఈ షాంపెన్స్ వార్తల్లోకి వచ్చారు. తర్వాత లిటిల్ అండమాన్ కూడా డెవలప్ చేయడానికి నీతి ఆయోగ్ కాన్సెప్ట్ పేపర్ని రిలీజ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పీవీటీజీస్ ఓంజెస్ గుర్తుపెట్టుకోండి. సో లిటిల్ అండమాన్ ప్రాజెక్ట్ మూలంగా పీవీటీజీస్ వార్తల్లోకి వచ్చింది ఎవరంటే ఓంజెస్. అలాగే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మూలంగా పీవీటీజీస్ ఎవరు వార్తల్లోకి వచ్చారంటే షాంపెన్స్. నికోబారీస్ పీవీటీజీస్ కాదు. తర్వాత ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకని ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాను, ANNILDCO ఈ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్ట్ని చేస్తుంది. అలాగే గ్రేట్ నికోబార్ అనేటువంటిది లార్జెస్ట్ ఆఫ్ ద నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ ఏవైతే నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయో ఇవన్నీ నికోబార్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా అండమాన్ ఐలాండ్స్. సో ఇవి నికోబార్ ఐలాండ్స్. వీటిల్లో కార్ నికోబార్ చూసాం, అలాగే మిగతా పేర్లు కూడా ఇక్కడ చూడండి. గ్రేట్ నికోబార్ చివరిలో ఉంటుందన్నమాట. అంటే మీకు ఇండోనేషియాకి సంబంధించి సుమత్రా ఐలాండ్ ఏదైతే ఉందో, సుమత్రా ఐలాండ్ నుంచి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఇందిరా పాయింట్ అనేటువంటిది ఇది లాస్ట్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి మీరు సుమత్రా ఐలాండ్ అంటే ఇండోనేషియా వెళ్ళాలంటే కేవలం 180 కిలోమీటర్లు వెళితే సరిపోతుంది. సరే, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏమిటి? ఇంతకుముందే చెప్పాను, పీవీటీజీస్కి సంబంధించి షాంపెన్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే నికోబార్ మెగాపోడ్ అనేటువంటి స్పెసిస్ ఉందో అది నికోబార్కే పరిమితం అనమాట. అంటే యూనిక్ టు నికోబార్ ఐలాండ్ అనమాట. తర్వాత ఇక్కడ ఏవైతే బీచెస్ ఉన్నాయో, గెలాథియా బేలో ఉన్నటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో అవి జైంట్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్కి నెస్టింగ్ సైట్స్ అనమాట. అంటే ఈ నికోబార్ మెగాపోడ్ ఈ స్పెసిస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే జైంట్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఈ లొకేషన్ గెలాథియా బే ఏదైతే ఉందో, గెలాథియా నేషనల్ పార్క్ కూడా అక్కడే ఉంది. సో ఈ గెలాథియా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంది,
అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే గెలాథియా బే ఏదైతే ఉందో అది ఈ జైంట్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్కి నెస్టింగ్ ప్లేస్ అనమాట. ఆ నెస్టింగ్ ప్లేస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ కారణంగా ఇది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే షాంపెన్స్ పీవీటీజీస్, అలాగే నికోబారీస్ పీవీటీజీస్ కాదు. రెండో పాయింట్ ఏంటి, గెలాథియా బే ఎక్కడుంది, గెలాథియా నేషనల్ పార్క్ ఉంది. గెలాథియా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంది, అది ఎఫెక్ట్ అవ్వచ్చు. తర్వాత గెలాథియా బే అనేది నెస్టింగ్ సైట్ అనమాట జైంట్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్కి సంబంధించి. అలాగే నికోబార్ మెగాపోర్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అర్థమైంది కదా. ఇదంతా కూడా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. స్టబుల్, సోలార్ ఎనర్జీ ఈ స్టబుల్లో ఎలా స్టోర్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇది వరిగడ్డి. మనం హార్వెస్టర్, కంబైన్డ్ హార్వెస్టర్ని యూజ్ చేసామనుకోండి, అది కొంత హైట్ దాకా కట్ చేస్తుంది. 2 అడుగుల దాకా హైట్ మిగిలి ఉంటుంది. దాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఫార్మర్స్ తగలబెడుతూ ఉంటారు. ఎందుకు తగలబెడుతూ ఉంటారంటే ఎక్కువ టైం లేదు వాళ్ళకి. 15 రోజుల లోపలే వీట్ కల్టివేషన్ చేయాలి. చెయ్యకపోతే వీట్ దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే ఎండలు వచ్చేస్తాయి కదా, మార్చి వచ్చేసరికి ఎండలు పెరిగిపోతే అక్కడ వీట్ దిగుబడి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ సీడ్ ఫామ్ అవుతూ ఉంటుందో అప్పుడు వింటర్ కావాలి దేనికి, వీట్కి సంబంధించి. అందుకే ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి దాన్ని తగలబెడుతూ ఉంటారు. అయితే దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ ఉన్నటువంటి దీంతో ఒక రెన్యూవబుల్ సోర్స్ లాగా దీన్ని ఉపయోగించుకోలేమా, దీన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేమా అనేటువంటి సందేహం తలెత్తవచ్చు. అసలు మీరు స్టబుల్ విషయానికి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టబుల్ అంటే రైస్ స్ట్రా అనమాట, వరిగడ్డి అనుకోండి. రైస్ స్ట్రా ఏంటంటే సెల్యులోస్, హెమీ సెల్యులోస్, లిగ్నిన్, అలాగే యాష్ కాంటెంట్. ఇది ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ సోలార్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. సోలార్ ఎనర్జీ ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో సెల్యులోస్, హెమీ సెల్యులోస్, లిగ్నిన్, వీటికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయి. ఈ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్లో సోలార్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. మనం ఎనర్జీని దాని నుంచి ఉత్పత్తి చేయాలంటే, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఆ కెమికల్ బాండ్స్ని బ్రేక్ చేయాలి. అది కష్టమైన పని అన్నమాట. అందుకే ఈ స్టబుల్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే కొంచెం క్లిష్టమైన ప్రాసెస్ ఉంటుంది. మెషినరీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. ఇలా ఉత్పత్తి చేసేటువంటి ఎలక్ట్రిసిటీని మనం కొంచెం కష్టపడి ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఎకనామిక్ వయబిలిటీ కూడా చూడాల్సి వస్తుంది అనమాట. ఫిరోజ్పూర్లో బయోమాస్ పవర్ ప్లాంట్, అది ప్యాడీ స్టబుల్ నుంచి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేసింది చాలా కాలం క్రితం. అయితే ఫైనాన్షియల్ వైబిలిటీ కావచ్చు, లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటి మూలంగా ఇది ముందుకెళ్ళలేదని చెప్పచ్చు. మీకు ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు తీసుకున్నానంటే అసలు సోలార్ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది అని చెప్పటానికి, దీని నుంచి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయటం ఎందుకు కష్టం అని చెప్పటానికి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి అప్రూవల్ ఇచ్చేటప్పుడు దానికి ఏమైనా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది చూడాలి. దానికి సంబంధించి మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నామ్స్ని మన ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాఖండ్లో ఉంది, మీ అందరికీ తెలుసు. 4 హిందూ పుణ్యక్షేత్రాలని కలపటం కోసం ఇక్కడ హైవేస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే సిల్క్యారా బర్కోట్ టన్నల్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అవ్వడంతో 41 మంది వర్కర్స్ అందులో ట్రాప్ అయిపోయారు లోపల. తర్వాత వాళ్ళని సురక్షితంగా రక్షించారు. అయితే ఇలాంటి ఇష్యూస్ ముందు కూడా రావచ్చని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఒక ప్రశ్న అడగటం జరిగింది, ఈ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి. అయితే యూనియన్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఈ ప్రాజెక్ట్ని 53 పార్ట్స్గా చేశాం. 53 పార్ట్స్గా చేయటంతో ఒక్కొక్క పార్ట్ యొక్క పొడవు 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంది.
అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇలా పార్ట్స్ చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని అవాయిడ్ చేయటం అది కరెక్ట్ కాదు అనేది క్రిటిక్స్ చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే, యాజ్ ఏ స్టూడెంట్గా మీరు 100 కిలోమీటర్ల లోపల రోడ్డు పొడవు ఉంటే అప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంచెం డిఫికల్ట్ అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకోవాలి అంటే కొన్ని కన్స్ట్రైంట్స్ ఎదురు కావచ్చు ప్రభుత్వానికి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఇది అన్సేఫ్ అని చెప్పచ్చు. అలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కావచ్చు, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని తీసుకోలేదు. అయితే ఇది అవాయిడ్ చేయటం కోసం ఈ ప్రాజెక్ట్ని చిన్న చిన్న ముక్కలుగా చూపించడం కూడా కరెక్ట్ కాదు. అల్మోరా జియోలాజికల్ పార్క్ ఈ మధ్య లోక్సభలో మన మినిస్టర్ గారు ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో హిమాలయన్ రీజియన్లో ఎర్త్ క్వేక్స్, చిన్న చిన్న ఎర్త్ క్వేక్స్ అనుకోండి, అవి పెరగటానికి కారణం ఏంటంటే అల్మోరా ఫాల్ట్ అది యాక్టివ్గా ఉండటం అని చెప్పారు. అల్మోరా ఫాల్ట్ రెండు, ఒకటేమో సౌత్ అల్మోరా ఫాల్ట్, ఇంకోటేమో నార్త్ అల్మోరా థ్రస్ట్ అనమాట. అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ రెండూ కూడా యాక్టివ్గా లేవు. ఈ మధ్య హిమాలయాస్లో ఎర్త్ క్వేక్స్ పెరగటానికి కారణం ఏంటంటే మెయిన్ హిమాలయన్ థ్రస్ట్ కారణము అని చెప్తున్నారు. అంటే ఈ మెయిన్ హిమాలయన్ థ్రస్ట్లో వచ్చిన మార్పుల మూలంగా ఈ యొక్క 2023లో ఎర్త్ క్వేక్స్ పెరిగాయి తప్పిస్తే అల్మోరా ఫాల్ట్ వల్ల కాదు అని శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారన్నమాట. తర్వాత ఫ్లాగ్షిప్ స్పెసిస్ అంటే ఏమిటి? ఉదాహరణకి రాయల్ బెంగాల్ టైగర్ కావచ్చు, అలాగే ఏషియాటిక్ లయన్ కావచ్చు, స్నో లెపర్డ్ కావచ్చు, తర్వాత పోలార్ బేర్ కావచ్చు, అలాగే రెడ్ పండా కావచ్చు. ఇలాంటి కరిష్మాటిక్ స్పెసిస్ని ఫ్లాగ్షిప్ స్పెసిస్ కింద చూడొచ్చు. ఇవి ప్రజల కన్సైన్స్లో పాపులర్గా ఉండటమే కాకుండా అవి ఆల్మోస్ట్ థ్రెటెండ్గా కూడా ఉంటాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో వాటి యొక్క ఎగ్జిస్టెన్స్కి ఇబ్బంది రావచ్చు. ఆ కాంటెక్స్ట్ ఒకటి. రెండోది ప్రజల మదిలో, ఇప్పుడు మీరు రాయల్ బెంగాల్ టైగర్ అనగానే మీకు సుందర్బన్ రీజియన్ గుర్తొస్తుంది. సుందర్బన్లో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ స్పెసిస్ ఏమిటి అంటే రాయల్ బెంగాల్ టైగర్. అలాగే గుజరాత్లోని సౌరాష్ట్ర రీజియన్లో ఉన్నటువంటిది ఏమిటంటే మీ అందరికీ తెలుసు ఏషియాటిక్ లయన్. ఇట్లా ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క ఫ్లాగ్షిప్ స్పెసిస్ ఉంటుంది. మీరు లడాక్ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళారనుకోండి, స్నో లెపర్డ్ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా ఫ్లాగ్షిప్ స్పెసిస్ అంటాం. అంటే కరిష్మాటిక్ యానిమల్, పాపులర్ యానిమల్, ప్రజల కాన్షియస్నెస్లో ఉండేటువంటి యానిమల్స్ అనమాట. తర్వాత ఇవి ఒక అవేర్నెస్ని రైజ్ చేయటానికి ఉపయోగపడతాయి ఆ కన్జర్వేషన్ ఆఫ్ ద యానిమల్కి సంబంధించి. తర్వాత ఇవి ఆ హ్యాబిటాట్కి ఒక ఐకాన్స్ అని చెప్పచ్చు. తర్వాత ఫ్లాగ్షిప్ స్పెసిస్ అనేవి నార్మల్గా ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉండటమే కాకుండా వాటి ఎగ్జిస్టెన్స్ కూడా రాబోయే కాలంలో థ్రెటన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మిగతా ఈకోసిస్టమ్ అంతా హెల్దీగా ఉంటుంది, మిగతా స్పెసిస్ కూడా హెల్దీగా ఉంటాయన్నమాట. తరువాత ప్రశ్న, యూరోపియన్ గ్రీన్ డీల్ అంటే ఏమిటి? బోర్డర్ కార్బన్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకి యూరోపియన్ గ్రీన్ డీల్కి సంబంధం ఏమిటి? యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఈ 27 దేశాలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే యూరోపియన్ గ్రీన్ డీల్ అనమాట. చాలా పాలసీ ఇనిషియేటివ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. 2050వ సంవత్సరం కల్లా యూరప్ అంతా కూడా క్లైమేట్ న్యూట్రల్, అంటే నెట్ న్యూట్రాలిటీ అనమాట. కంప్లీట్గా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసేస్తాయన్నమాట. అంటే బయటకు వచ్చేటువంటి కార్బన్ అబ్జార్బ్ చేసుకోగా మిగతాది బయటకు వచ్చే కార్బన్ 0 ఉంటుంది. ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో అది వేరువేరు మార్గాల్లో అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. ఎఫారెస్టేషన్ కావచ్చు, లేకపోతే కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ కావచ్చు, లేకపోతే రాబోయే కాలంలో ఇంకా రకరకాల టెక్నాలజీస్ ఉపయోగించి కార్బన్ పట్టుకోవటం, లేకపోతే ఇంకొక ప్రోడక్ట్గా మార్చేయటం, వీటన్నిటినీ ఈ యొక్క యూరోపియన్ గ్రీన్ డీల్ చేస్తుందన్నమాట. తర్వాత బోర్డర్ కార్బన్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, ఇది యూరోపియన్ గ్రీన్ డీల్లో ఒక భాగం అన్నమాట. 2026వ సంవత్సరం నుంచి ఎక్కడైతే ల్యాక్స్ ఎన్విరాన్మెంటల్ స్టిప్యులేషన్స్ ఉంటాయో
అలాంటి దేశాల నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ వచ్చేటప్పుడు స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇలాంటివి ఆ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దిగుమతి చేసుకున్నప్పుడు అంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద ట్యాక్స్ విధించడం అన్నమాట. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్ట్రింజెంట్ ఎన్విరాన్మెంటల్ నామ్స్కి కంపాటబుల్గా ఇక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ నామ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ట్యాక్స్ ఉండదు. నార్మల్గా బంగ్లాదేశ్, ఇండియా లాంటి దేశాల్లో అంత స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ నామ్స్ ఉండవు యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో పోలిస్తే. అందుకని ఒకవేళ మన దేశం స్టీల్ని ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, వాళ్ళు కార్బన్ బార్డర్ ట్యాక్స్ వేస్తారనమాట. సో ఇది WTO కంప్లైంట్ కాదు, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చివరి ప్రశ్న, కొన్ని ఇండిజినస్ కమ్యూనిటీస్, ఇదు మిష్మి ట్రైబ్ ఉందనుకోండి అరుణాచల్ ప్రదేశ్లో, వాళ్ళు టైగర్స్ని బ్రదర్స్ లాగా చూస్తారు. కొన్ని ఇండిజినస్ కమ్యూనిటీస్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడంలో ఎలా ముందున్నాయో చూడండి. నిషి కమ్యూనిటీ అరుణాచల్ ప్రదేశ్లో, వాళ్ళు ది ఫియర్ కల్చరల్ ఎక్స్టింక్షన్ విత్ ఎక్స్టింక్షన్ ఆఫ్ హార్న్బిల్స్. హార్న్బిల్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ఫెయిత్ ఉపయోగపడుతుంది. చెంచూస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు టైగర్స్తో లివింగ్ అనమాట. అలాగే బిష్నాయ్ కమ్యూనిటీ, వాళ్ళు ఎమోషనల్ బాండ్ ఉంది ఎన్విరాన్మెంట్ తోటి, చెట్లు కావచ్చు, ఇతరితర స్పెసీస్ కావచ్చు. సో ఇవి కొన్ని ఇండిజినస్ కమ్యూనిటీస్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడంలో ముందున్నాయన్నమాట. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంతటితో ముగిద్దాం. రేపు ఎకానమీ విషయాలతో కలుద్దాం. నమస్తే.